ఓకే, ఈ రోజు నుంచి మన ల్యాబ్ స్టార్ట్. మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నానమ్మా, ఒకసారి చూడండి. ఎవరన్నా షేర్ రాకపోతే చెప్పండి. షేరింగ్ వచ్చిందమ్మా? షేరింగ్ వచ్చిందా? యా, ఓకే, వెరీ గుడ్. సో లెట్స్, ఇక్కడ నేను ఒక్కొక్క టాపిక్ వైజ్గా సెగ్రిగేట్ చేసి అన్నిటినీ లిస్ట్ అవుట్ చేసి పెట్టాను అనమాట. టాపిక్ వైజ్గా వీటిలో ఉన్నవే కాకుండా సమ్ మోర్ నేను మళ్ళీ యాడ్ చేస్తా. డైనమిక్గా చెప్పేటప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ మళ్ళీ యాడ్ చేస్తా. ఇక్కడ ఉన్నవే ఎక్స్ప్లెయిన్ చేస్తానని కాదు, అవి చెబుతూ సమ్ మోర్ మళ్ళీ డైనమిక్గా యాడ్ చేస్తా. మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్సు వీటన్నిటిని కూడా నేను జిప్ చేసి మీకు గ్రూప్లో పెడతాను. బట్ మీరు మటుకు చెప్పే క్లాసులన్నీ కూడా నోట్స్ రాయండి. నేను మళ్ళీ మీకు జిప్ చేసి కూడా పెడతాను వీటన్నిటిని. డోంట్ వరీడ్ అబౌట్ దట్. అట్ ది ప్యారలల్లీ ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని నేను గిట్ రిపాజిటరీలో కూడా పుల్ చేస్తాను. అక్కడికి పుష్ చేసి పెడతాను. మీరు గిట్ నుంచి ఎలా పుల్ చేసుకోవాలి, ఎవరికి ఐడియా ఉందా? గిట్ ఎట్లా వాడతామనేది ఎవరికి ఐడియా లేదు. ఆ గిట్ కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను మీకు. ఎందుకనంటే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఫ్రేమ్స్ వర్క్ చేస్తారు. ఒక ప్రాజెక్ట్ని ఎవరు ఒక్కళ్ళే కూర్చొని చేయరు. సో ఒక ఫ్రంట్ ఫ్రేమ్ ఒకళ్ళు చేస్తుంటే, లాగిన్ ఫామ్ ఒకళ్ళు చేస్తుంటారు, రిజిస్టర్ ఫామ్ ఒకళ్ళు చేస్తుంటారు, డాష్ బోర్డ్ ఫామ్ ఒకళ్ళు చేస్తుంటారు, సేల్స్ ఎంట్రీ చేసే ఫామ్ ఒకళ్ళు చేస్తారు, ప్రొడక్ట్స్ ఎంట్రీ చేసే ఫామ్ ఒకళ్ళు చేస్తారు. వీళ్ళందరూ చేసే ఫామ్స్ అన్నీ కూడా ఒక సింగిల్ లొకేషన్లో మెర్జ్ అవ్వాలంటే, స్టోర్ అవి మెర్జ్ అవ్వాలంటే దాన్ని సెంట్రల్ రిపాజిటరీ అంటాం. సెంట్రల్ రిపాజిటరీ అంటాం. అంటే దీస్ ఆల్ థింగ్స్ షుడ్ బి స్టోర్ ఇన్ టు ద సెంట్రల్ రిపాజిటరీ. మన సిస్టమ్స్లో ఉంటుంది. లోకల్ రిపాజిటరీలో నువ్వు చేసింది నీ సిస్టంలో ఉంటుంది, అతను చేసింది అతని సిస్టంలో ఉంటుంది. బట్ మీ అందరి డేటా కూడా సెంట్రల్ రిపాజిటరీలో స్టోర్ అయ్యింది అనమాట. ఇఫ్ ఎనీ కేస్ ద సిస్టమ్ విల్ బి క్రాష్, డోంట్ వరీడ్ అబౌట్ దట్. ఇంకో న్యూ సిస్టంలోకి వెళ్ళి ఆ బ్రాంచ్ని మనం పుల్ చేసుకుంటే మళ్ళీ మన డేటా మొత్తం కూడా మన సిస్టంలోకి ట్రాన్స్ఫర్ అయింది అనమాట. అవన్నీ ఎలా చేస్తాం ఏందనేది ఎలా చేశాను. ఓకే, సో కాబట్టి సెంట్రల్ రిపాజిటరీలో డేటా ఉంటే సేఫ్ సైడ్ ఉంటుంది. అందరం ఒకేసారి ప్యారలల్గా వర్క్ చేసే కెపాసిటీ ఉంటుంది. దానికోసం గిట్ వాడతాము. మనం లేటర్ వి విల్ డిస్కస్ టు దట్. దీని మొత్తం నేను రిపాజిటరీలో పెడతాను. ఆల్రెడీ నా దగ్గర రిపాజిటరీ ఉంది. మీరు విడి ప్రోగ్రామ్స్ ఏమన్నా కావాలంటే ఆ రిపాజిటరీలో మీరు చూసుకోవచ్చు. సో మీరు గిట్ అని చెప్పని కొట్టి నా రిపాజిటరీ ఇదనమాట. సో ఇక్కడ చూడండి, github.com కొంచాల 1971 ఉంటుంది. వెన్ యూ కెన్ ఓపెన్ టు దట్. సో నేను రెపోలో ఏమైతే పెట్టానో HTML ప్రోగ్రామ్స్ పెట్టా ఈ రిపాజిటరీలో. దీంట్లో జావా ప్రోగ్రామ్స్ పెట్టా, దీంట్లో .NETకు సంబంధించిన ప్రాజెక్ట్ పెట్టా, దీంట్లో జావా స్క్రిప్ట్ ఫైల్స్ పెట్టా, దీంట్లో CSS ఫైల్స్ పెట్టా. ఇది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కోసం పెట్టా. ఇప్పుడు పైథాన్ కూడా అలానే రిపాజిటరీలోకి పుష్ చేసేస్తా. అప్పుడు మీకు ఇక్కడ అది కూడా కనపడుతుంది అనమాట. వీటిని ఎలా తెచ్చుకోవాలి ఏంది మీ సిస్టంలోకి అనేది నేను మొత్తం మీకు ట్రైన్అప్ చేస్తాను. డోంట్ వరీడ్ అబౌట్ దట్. లెట్స్ క్లోజ్. ఫస్ట్ మనకి పైథాన్లో ఇంట్రడక్షన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే హౌ యూ కెన్ రైట్ ద కామెంట్స్. పైథాన్లో మనం కామెంట్స్ ఎలా రాస్తాము? సింగిల్ లైన్ కామెంట్ రాస్తాం, మల్టీ లైన్ కామెంట్ రాస్తాం. ఇన్ అఫీషియల్లీ నో మల్టీ లైన్ కామెంట్స్ ఇన్ పైథాన్. ఇఫ్ ఎనీవన్ కెన్ ఆస్క్, multi-line comment is there in Python? No, multi-line comment is not there. But instead of multi-line comment, we can use the multi-line literal or string. The string should be enclosed within the 3 double quotes or 3 single quotes. మధ్యలో మనం ఏది రాసుకున్నా కానీ దాన్ని multi-line comment అంటాం. Like this. This is the multi-line comment. This is the multi-line. Not a multi-line comment. If you are assigning any variable, that should be considered as a content. If you are not assigning the any variable, it should be considered as a literal. That's a string. Ante. Okay, that comment కింద కన్సిడర్. సింగిల్ లైన్ రాయాలంటే we can give the hash. Hash is an indication of the Python comments. Comments యొక్క మీనింగ్ ఏంటంటే మనకి the line should not be considered as a program. The line should not be considered as a program. అది ప్రోగ్రామ్ సింటాక్స్ కింద కన్సిడర్ చేయకుండా లిమిట్ ఒమిట్ చేయడానికి కోసం మనం పెట్టే ఒక సింబల్. When it will be seeing on that symbol, the line should be omitted. ఇంకా ఆ లైన్ పట్టించుకోవద్దు, ఎందుకంటే వాడు ఏదో కామెంట్ రాసుకున్నాడే మనకి ఎందుకు అనుకుంటుంది కంపైల్. ఓకే, దట్స్ మనం ఏదైతే రాయకుండా ఉంటామో దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ స్టేట్మెంట్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ అంటాం.
ఇక్కడ మనకి ఏదన్నా కీబోర్డ్ నుంచి మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఈ కీబోర్డ్ అనే పదం బదులు ఏమంటామంటే స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ నుంచి ఏదన్నా ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే దెన్ వి యూజ్ ద పైథాన్ ఇన్పుట్ స్టేట్మెంట్. ద డేటా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇంటిజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, బులియన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇట్స్ నాట్ ఎ కన్స్ట్రైంట్. దట్ ఆల్ ఆర్ షుడ్ బి టేకెన్ త్రూ ఇన్పుట్ స్టేట్మెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్. అయితే ఈ పైథాన్ లో ఒక స్పెషాలిటీ ఏంటంటే బై డిఫాల్ట్ ఎనీథింగ్ యూ కెన్ గివ్, ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. ఎనీథింగ్ యూ కెన్ గివ్, మేబీ నెంబర్ ఇస్తావా, లేకపోతే స్ట్రింగ్ ఇస్తావా, ఫ్లోట్ ఇస్తావా, లేకపోతే బులియన్ ఇస్తావా, వాట్ ఎవర్ ఇట్ మేబీ యూ కెన్ గివ్, దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. యాజ్ ఎ స్ట్రింగ్, when we need up to that as an integer, then we can typecast that data. Typecast అంటే అర్థం ఏంటంటే ఆ టైప్ లోకి డేటాని మౌల్డ్ చేయటము, మార్చటము. కాస్టింగ్ చేయటం అంటే దాని రూపంలోకి మనం చేంజ్ చేయడాన్ని టైప్ కాస్ట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైథాన్ ఇన్పుట్ అన్నాం, ఎంటర్ ఏ నేమ్ అన్నాం, తర్వాత ప్రింట్ నేమ్ అనగా అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. దట్స్ నో నీడ్ ఆఫ్ సెమీ కోలన్స్. ఓకే, సో లెట్స్ ఐ విల్ టేక్ అనదర్ ఇన్పుట్ like some number, any number, like I take an age is equal to input double quotations enter age. Okay, then I want to print that age, print of age. అయితే ఇప్పుడు మనం ఇచ్చింది ఏజ్ అనే దాంట్లో ఏమి ఇస్తున్నాము, వీఆర్ గివింగ్ ద నెంబర్, బట్ వాట్ టైప్ ఆఫ్ ది డేటా విల్ బి స్టోర్ అంటు ద ఏజ్ యాజ్ ఎ స్ట్రింగ్. కావాలంటే టైప్ ఏజ్ అని చెప్పని చెక్ చేద్దాం మనం. ఇక్కడ మనకి ఇక్కడ చిన్న పైన మెసేజ్ వచ్చింది చూసారా, ఇక్కడ నో పైథాన్ ఇంటర్ప్రిటర్ కాన్ఫిగర్డ్ ఇన్ యువర్ సిస్టమ్ అంటుంది. మీ సిస్టంలో పైథాన్ని కాన్ఫిగరేషన్ చేసలేదు, కాన్ఫిగర్ యువర్ ఇంటర్ప్రిటర్ అంటుంది అనమాట. సో నేనేం చేస్తాను, ఇప్పుడు ఆల్రెడీ కాన్ఫిగర్ ఇంటర్ప్రిటర్ అని చెప్పని ఇక్కడ పైథాన్ 3.2 ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే దెన్ పైథాన్ కాన్ఫిగర్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ రన్ చేయడానికి మనకి కమాండ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో లెట్ us గో కరెంట్ ఫైల్ అని పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇక్కడ కరెంట్ ఫైల్ అని పెడితే ఏమైంది, ప్రెజెంట్ ఏ ఫైల్ అయితే మనం ఓపెన్ చేసి ఉన్నామో రన్ చేసినప్పుడు దట్ ఫైల్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే కింద మనకి టెర్మినల్ ఓపెన్ అయింది. ఈ టెర్మినల్లో ఎంటర్ ద నేమ్ అంటుంది. ఐ గివ్ ద నేమ్ అండ్ ఐ గివ్ ద మై ఏజ్. దెన్ వాట్ విల్ బి షోయింగ్ ఆన్, మై ఏజ్ ఈజ్ షోయింగ్, బట్ కింద ఏం చెప్తుంది, ద ఏజ్ ఈజ్ ఎ స్ట్రింగ్ అంటుంది. బట్ మనం ఇచ్చింది ఏంటిది, నెంబర్. బట్ ద పైథాన్ షుడ్ ఆల్వేస్ టేక్స్ ఏ స్ట్రింగ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, whenever we need up to specify the data, then we can convert using the type casting. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఈ ఇంట్ ఏజ్ ఏది మనం తీసుకుంటున్నామో దాన్ని int of అని చెప్పని కన్వర్ట్ చేస్తే ద గివెన్ స్ట్రింగ్ షుడ్ బి కన్వర్టెడ్ టు ఏ నెంబర్. నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. దెన్ ఆస్క్ ద నేమ్ some Suresh 23. Then it will be showing an integer. Why? Because of we are converting the typecasting. This is called typecasting. Let's note the program. Right number. సో నేను చెప్పేయని రాయండి. సో మీరు ఆన్లైన్లో ఎవరైతే ఉండారో వాళ్ళు కూడా ప్రోగ్రామ్ రాయండి, లేదా ఈవెన్ దో స్క్రీన్ షాట్స్ అన్న తీసుకొని తర్వాత అన్న రాయండి ఇన్ కేస్ మీరు రాయలేకపోతే. సో లెట్స్ రైట్ ద ప్రోగ్రామ్. కామెంట్స్ కూడా రాయండి, పైనుంచి రాయండి. నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏందమ్మా, కామెంట్స్ కూడా రాయండి. లోపల రండి అమ్మా. ఒకళ్ళు అక్కడ కూర్చోండి, ఒకళ్ళు చైర్ లాక్కోండి అక్కడి నుంచి. మీరు లోపలికి వచ్చేటప్పుడు కానీ ఏదన్నా పన్నెండు మాట్లాడేటప్పుడు కానీ నో నీడ్ ఆఫ్ టు సేయింగ్, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వస్తున్నప్పుడు రిక్వెస్ట్ చేసి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఫ్రీగా రండి, ఫ్రీగా నేర్చుకోండి, ఫ్రీగా వెళ్ళిపోండి. అదేనా మన కాలేజీలో రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ రమ్మా, ఒకళ్ళు ఇటు కూర్చోండి. ఫాస్ట్గా రాయాలి, మనం టైం ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. మీరు ఎంత స్పీడ్గా ఉంటే అంత బెటర్. బికాస్ 6 monthsలో మనం కంప్లీట్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. స్లోగా టీచ్ చేసుకుంటే కుదరదు. అదేనమ్మా. లెట్స్ రైట్. ఈ ప్రోగ్రామ్ తర్వాత రాదులే మీ ఇద్దరు.
ఎట్లా ఆటో వచ్చారా? ఇప్పుడు అడ్రస్ తెలిసిందా? ఓకే, చేసావా? రాయి, పర్లేదు, ఫినిష్ చేయండి. లెట్స్ ఫినిష్. ఈ మంత్ వరకు డే బై డేనే రండి. నెక్స్ట్ మంత్ నుంచి మటుకు డైలీ క్లాస్కి రండి. వస్తారా? రానేళ్ళు ఎవరిని ఉండాలి? రానేళ్ళు ఎవరిని ఉంటే స్ట్రైట్ అవే చెప్పండి. ల్యాప్టాప్ ఉండి, ఇంటర్నెట్ ఉండి మేము వింటాము, ఇంటి దగ్గర నుంచే చేసుకుంటామంటే నో ప్రాబ్లం. మీ కాలేజ్ వాళ్ళు ఇబ్బంది లేకపోతే నాకు కూడా ఇబ్బంది లేదు. కంపల్సరీ స్క్రీన్ మీద కనపడాలి నాకు క్లాస్ టైంలో. ల్యాబ్స్ ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ 1 month మటుకు మస్ట్ అండ్ షుడ్గా ప్రాజెక్ట్కి రావాల్సి వస్తుంది. హూ ఆర్ అవైలబుల్ ఇన్ ల్యాప్టాప్స్ అండ్ ఇంటర్నెట్. రాలేమనుకుంటే నో రిస్ట్రిక్షన్స్. నాకైతే అటువంటి రిస్ట్రిక్షన్స్. ల్యాప్టాప్ ఉండి మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తాము, లాస్ట్ 1 month ప్రాజెక్ట్కి వస్తామంటే వెళ్ళండి. దూరం అయితే మీకు ల్యాప్టాప్ ఉందా? వచ్చేయండి, లేని వాళ్ళు వచ్చేయండి. ఉన్నా వచ్చినా ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒక ల్యాప్టాప్ ఉందని కాదు, జనరల్గా చెప్తాను. రాశారా? సో వస్తే కొద్దిగా అవేర్నెస్ పెరిగిద్ది, మనకి సబ్జెక్ట్ వస్తుంది ల్యాప్టాప్లో దానికంటే. సో లెట్స్ ఇక్కడ చూడండి, నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ రాశాను. ఇన్పుట్ ఎంటర్ ద కోడ్ అన్నాను. ద కోడ్ షుడ్ బి ఎంటర్ ద కోడ్ అన్నా. కోడ్ నెంబర్ ఇచ్చినా కానీ ఏం తీసుకుంటుంది? అది స్ట్రింగే తీసుకుంటుంది. నేమ్ కూడా స్ట్రింగే తీసుకుంటుంది. ఏజ్ కూడా స్ట్రింగే తీసుకుంటుంది. కోర్స్ కూడా స్ట్రింగే తీసుకుంటుంది. సిటీ కూడా స్ట్రింగే తీసుకుంటుంది. ఇవి ఈ కింద ప్రింట్ స్టేట్మెంట్స్లో మనం ప్లస్ వాడాం. ప్లస్ గురించి ఏమంటే, జనరల్గా ప్లస్ అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ యొక్క నేచర్ ఏంటంటే, ఇఫ్ ద బోత్ సైడ్స్ ఆర్ నెంబర్స్ ఈజ్ దేర్, then it should be add the single number. If one side string and another side number is there, then it should be conflicts on the Python. Python cannot accept the string plus number add చేయలేదు. ఇదే కాన్సెప్ట్ జావా స్క్రిప్ట్ లో అయితే ఒక స్ట్రింగ్ ఒక నెంబర్ ఇస్తే రెండు పక్క పక్కన చేర్చి ప్రింట్ చేసింది, రెండు నెంబర్లు ఇస్తే కలిపి ప్రింట్ చేసింది. అదే పైథాన్ అలా యాక్సెప్ట్ చేయదు. కన్కాటనేషన్ చెయ్యాలి అంటే ద బోత్ షుడ్ బి నెంబర్స్ అన్న అయి ఉండాలి, ద బోత్ షుడ్ బి స్ట్రింగ్స్ అన్న అయి ఉండాలి. ఒక స్ట్రింగ్ ఒక నెంబరు యాక్సెప్ట్ చేయదు. అది ఎలా పాసిబిలిటీ ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. లెట్స్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. ఏమడుగుతుంది ఇక్కడ? ఎంటర్ ద కోడ్ ఉంది. ఐ గివ్ ద కోడ్. ఆ తర్వాత నేమ్ ఇచ్చాను, ఆ తర్వాత ఏజ్ ఇచ్చాను, దెన్ తర్వాత కోర్సు ఐ గివ్ ద పైథాన్ ఇచ్చాను, అండ్ సిటీ ఈస్ ద హోమ్ వర్డ్. Now the data should be printed. It's okay, fine, because of all are will be strings. అయితే నేను ఇక్కడ ఈ ఏజ్ అనేది నెంబర్ కింద తీసుకోవాలనుకుంటున్నాను. ఏజ్ అనేది నెంబర్ కింద తీసుకున్నా. రిమైనింగ్ కోర్సు, సిటీ, నేము, కోడ్ కూడా నేను నెంబర్ కింద తీసుకోవాలనుకుంటున్నాను. సో దెన్ ఇంటీజర్ ఆఫ్ కోడ్. సో వాట్ విల్ బి గివెన్ ద అవుట్పుట్? ఇమీడియట్లీ ఇట్ షుడ్ రైజ్ ఎన్ ఎర్రర్. ఫస్ట్ కోడ్ అడిగింది, నేను కోడ్ అడగంగానే సమ్ 101 ఇచ్చేసాను. ఇట్స్ ఎ నెంబర్, ఇట్ షుడ్ బి ఫైన్. బికాజ్ ఎందుకంటే మనం ఇక్కడ దాకా రాలే, ఇంకా మనం ఇన్పుట్స్ తీసుకునే స్టేజ్లోనే ఉన్నాం. వైల్ ప్రింటింగ్ ఇట్ షుడ్ బి రైజ్ అన్ ఎర్రర్. ఆ ఎర్రర్ వస్తుంది అని ముందుగానే అది ప్రిడిక్ట్ చేసి మనకి ఎల్లో మార్కులో చూపిస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ దట్ అని అర్థం. అక్కడ నువ్వు స్ట్రింగ్ని నెంబర్ని కలపడానికి ట్రై చేస్తున్నావు, ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పడం. దాన్నే మనం ఏమంటామంటే ఇంటర్ప్రిటింగ్ అంటాం. ఇంటర్ప్రిట్ చేయడం, ప్రిడిక్షన్ చేస్తున్నారంట చూసారా, అలానే ఇంటర్ప్రిట్ చేయడం అంటే అర్థం ఏంటంటే అక్కడ జరగబోయే మిస్టేక్ని ముందుగానే ఐడెంటిఫై చేసి మనకి ఇంటిమేట్ చేస్తుంది. అయినా మనం బ్లండర్గా రన్ చేయాలని చూస్తే ఆ లొకేషన్లో మనకు బగ్ వచ్చి పెట్టేది. లెట్స్ చూడండి, నేను ఇస్తాను మళ్ళీ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో ఆఫ్టర్ దట్ వాట్ విల్ బి గోయింగ్ ఆన్ అనేది తెలిసిపోయింది మీకు. పైథాన్ దెన్ సిటీ ఒంగోలు వచ్చాయి. ఇమీడియట్లీ ఇట్ షుడ్ రైజ్ అన్ ఎర్రర్. ఆ ఎర్రర్ కూడా మీరు చదవండి, ఇట్స్ క్లారిటీగా చెప్పింది. ట్రేస్ బ్యాక్ మోస్ట్ రీసెంట్ కాల్ లాస్ట్ అని చెప్తుంది. ఇక్కడ లైన్ నెంబర్ 7 ఇన్ మాడ్యూల్ కోడ్ ప్లస్ కోడ్ అనే దగ్గర ఎర్రర్ అంట. వాట్ టైప్ ఆఫ్ ది ఎర్రర్ షుడ్ బి రైజ్డ్ అని చెప్తుంది. ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది? కెన్ ఓన్లీ కన్కాటనేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్, నాట్ ఇంటీజర్. ఇంటీజర్ని నేను కన్కాటనేషన్ చేయలేను, స్ట్రింగ్ టు స్ట్రింగ్నే చేయగలను, నాట్ ఇంటీజర్, ఇంటీజర్ని కాదు అని చెప్పి మనకి స్పెసిఫై చేస్తుంది.
ఈ మిస్టేక్స్ మనం గనక చదవటం అలవాటు చేసుకొని థ్రెడ్స్ని మనం అర్థం చేసుకున్నామంటే, అది చూపించే థ్రెడ్స్ని మనం అర్థం చేసుకుంటే ఈజీ టు రైట్ ద ప్రోగ్రామింగ్. బగ్స్ లేకుండా ప్రోగ్రామ్ రాయగలుగుతాం. ఓకే, ఇది చదవటం తెలియాలి మనకి. ఎక్కడ వస్తుందో ఎర్రర్ చెప్పింది, ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఏందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. మరి మిగతా ఎర్రర్ చెప్పలేదు కదా, మనం కింద ఏజ్ దగ్గర కూడా ప్రాబ్లం రాశాం కదా సార్, మరి వై వీఆర్ నాట్ స్పెసిఫైయింగ్ దట్ థింగ్ అని చెప్పని మీకు మొన్న క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను నేను. ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి డిఫరెన్స్ ఏందమ్మా అంటే, ఇంటర్ప్రిటర్ అనేవాడు ఏం చేస్తాడంటే చెక్ చేస్తూ ఉంటాడు నోట్స్, ఒక ఎర్రర్ కనపడ్డది, ఆ బుక్ ఇసిరేసి నువ్వు మళ్ళీ రాసుకొని రాబో అంటాడు. అట్లాంటి సార్లు మీకు ఎవరైనా దగ్గర చిన్నప్పటి నుంచి చదివే వాళ్ళలో ఎవడో ఒక సార్ ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఒక్క మిస్టేక్ ఉన్నా కానీ బుక్ ఇసిరేసి రాసుకొని రాబో అంటారు. దట్ ఈస్ ఓల్డ్ నేచర్. ఇప్పుడు ఏమంటారు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉండి అక్కడ మార్కులు పెట్టి ఇవన్నీ కరెక్ట్ చేసుకొని రామ్మా అంటాడు. దట్ ఈస్ ద కంపైలర్. కంపైలర్ ఏం చేసింది అంటే ఉన్న మిస్టేక్స్ అన్ని ట్రేస్ చేసి లిస్ట్ చెప్పింది. ఇంటర్ప్రిటర్ ఏం చెప్పింది అంటే ఎక్కడ మిస్టేక్ ఉంది అక్కడ ఆగిపోయింది. ఇట్ కెనాట్ మూవ్ టు ద నెక్స్ట్. నువ్వు ముందు దీన్ని కరెక్ట్ చేస్తే నేను నెక్స్ట్కి వెళ్తాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంలో ఎర్రర్ రావాలనుకో మనం ఏం చేయాలి, అప్పుడు దీన్ని మనం ఎస్టీఆర్ కింద కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఆ పైన ఇంట్ అనేది తీసేయచ్చు. అప్పుడు నెక్స్ట్ దాని దగ్గర ప్రాబ్లం వస్తుంది అనమాట. సో మీకు అది కూడా ట్రేస్ చేసి చూపిస్తాను. నౌ ఐ కెన్ రిమూవ్ ద ఇంటీజర్. ఓకే, దెన్ ఐ రిపీట్ ద ప్రోగ్రామ్. మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. ఇప్పుడు కోడ్ దగ్గర ఎర్రర్ రాదు మనకి. సో కోర్స్ లైక్ ఐ గో విత్ పైథాన్ అండ్ నౌ ఇట్ షోయింగ్ అన్ ఎర్రర్. ఎక్కడ ఏజ్ దగ్గర చూపిస్తుంది. ఎందుకని, ఫస్ట్ నువ్వు కరెక్ట్ చేసావు కదా, నెక్స్ట్ దాని దగ్గర చూపిస్తుంది. సో దట్ ఈస్ ద ఇంటర్ప్రిటర్ యొక్క నేచర్. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఆగిపోయింది. దెన్ ఇఫ్ యూ కరెక్ట్ దెన్ ఇట్ విల్ బి మూవ్ ఆన్స్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్స్. అదే కంపైలర్ అలా కాదు, మొత్తం చెక్ చేసి చెప్పేసింది. సో ఎందుకు మరి ఇంటర్ప్రిటర్ని ఎందుకు వాడతారు, మరి కంపైలర్ని వాడచ్చు కదా అని చెప్పని అనుకోవచ్చు. కానీ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది మీకు. వాడు ఏమంటాడంటే ఇంటర్ప్రిట్ చేయటం వల్ల ఈ ఒక్క కరెక్షన్ చేస్తే మిగతావన్నీ కరెక్టేనేమో, అన్నెసరిగా నేను మిగతావన్నీ తప్పులని నీకు చెప్పే బదులు ఈ ఒక్కటి మారిస్తే మిగతావన్నీ కరెక్ట్ అవ్వచ్చేమో మేబీ. అటువంటి దానికోసం నేను మిగతావన్నీ తప్పులని చెప్పే కంటే ఈ ఒక్క నెంబర్ మారిస్తే అన్ని క్యాలిక్యులేషన్ సరిపోతాయేమో. నువ్వు 5 పెట్టాల్సిన దగ్గర 4 పెట్టావు, 4 మార్చి 5 పెట్టేస్తే అన్ని కరెక్ట్ అవుతాయేమో. అప్పుడు నేను అవన్నీ తప్పులని చెప్తే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా. ఈ ఒక్కటి కరెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటే బెటర్ కదా అనే కాన్సెప్ట్తో బిల్డ్ చేసిందే ఇంటర్ప్రిటర్ అనేది. సో కంపైలర్ ఏంటంటే అల్టిమేట్గా మొత్తం టోటల్ మిస్టేక్స్ చెప్పేద్దాం, వాళ్ళే చెక్ చేసుకుంటారంటే కంపైలర్. సో మన సిలో కంపైలర్ వాడతాం, C++లో కంపైలర్ వాడతాం, జావాలో కంపైలర్ వాడతాం, ఇంటర్ప్రిటర్ వాడతాం. బోత్ షుడ్ బి యూజ్. జావా బేసిక్లో ఇంటర్ప్రిటర్ వాడతాం, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కటి వాడుతుంటాం. పైథాన్లో మటుకు ఇంటర్ప్రిటర్ వాడతాం. ఓకే, దట్స్ ఇది కూడా నోట్ చేయండి అమ్మ. బగ్ రావాలి, ఆ బగ్ ఎందుకు వస్తుందో మీకు ట్రేస్ అవ్వాలి. విత్ బగ్తో రాయండి. మీరు రన్ చేసేటప్పుడు ఆ బగ్ ఎందుకు వస్తుంది అనేది మీకు గుర్తుండాలి. ఓకే, ఓకే, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. వెయిట్. నేను లాస్ట్లో క్లాస్ మొత్తం చెప్పిన తర్వాత ఆ స్క్రీన్స్ ఓపెన్ చేస్తాను, మీరు కూర్చొని నోట్ చేసుకొని అప్పుడు వెళ్ళిపోతారు. నేను మటు కంటిన్యూ క్లాస్ చెప్తాను, ఎందుకంటే రికార్డింగ్ టైం ల్యాబ్స్ అయిపోయింది, వేస్ట్ ఆఫ్ ది టైం. ఓకే, లెట్స్ మూవింగ్ ఆన్ టు ద టాపిక్ ఇస్ ద డేటా టైప్స్. సో డేటా టైప్స్ అనగానే పైథాన్లో ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి మనకి. పైథాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అవైలబుల్, బట్ నో నీడ్ ఆఫ్ టు డిక్లరేషన్ ఆఫ్ ది డేటా టైప్. Data type. At the moment of initialization of the variable, what type of the content you can give it, that data type should be taken. That is called dynamic data type allocation అంటాం. Dynamic data type allocation అంటాం. నువ్వు నెంబర్ ఇస్తే నెంబర్ తీసుకుంటుంది, అదే వేరియబుల్లో తర్వాత స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ తీసుకుంటుంది, అదే వేరియబుల్లో తర్వాత బులియన్ ఇస్తే బులియన్ తీసుకుంటుంది. దీనికి సిమిలర్ లాంగ్వేజ్ మనకి జావా స్క్రిప్ట్ని కూడా ఏమంటామంటే డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్ అని పిలుస్తుంటాం. డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్, ద బోత్ షుడ్ బి సేమ్. సో ఇక్కడ డేటా టైప్లో మనం ఎన్ని వేరియబుల్స్ అయితే తీసుకుంటామో ఇక్కడ చూడండి.
సో లెట్స్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఎన్ని రకాలు కోడ్ అని తీసుకున్నా, దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది డేటా టైపు చెప్పండి, ఏమొస్తుంది? స్ట్రింగ్ వస్తుంది కదా. మనం అనుకున్నాం కదా, ఇప్పుడే కదా అనుకుంది, బై డిఫాల్ట్ ఆల్ ఆర్ స్ట్రింగ్స్. వాట్ మ్యాన్స్, whenever you can give the input through keyboard, then only it will be strings. If you are assign the initial values, appropriate data type should be taken. మనం కీబోర్డ్ నుంచి డైనమిక్ గా వాల్యూస్ ఇచ్చినప్పుడే అన్ని స్ట్రింగ్స్, గుర్తుపెట్టుకోండి. మనము డైనమిక్ గా కీబోర్డ్ నుంచి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడే ఆల్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. బట్ మనం అసైన్ చేసామనుకో, అసైన్ చేస్తున్నామంటే నువ్వు డైరెక్ట్ గా చెప్తున్నావు ఈ వాల్యూ తీసుకొని, అది చెప్పేటప్పుడు ఆ టైప్ ఆఫ్ ది డేటా టైప్ నే తీసుకుంటది కానీ స్ట్రింగ్ కింద తీసుకోదు. అర్థమవుతుందా? కీబోర్డ్ నుంచి మనం ఇన్పుట్ ఇస్తాం చూసారా, అప్పుడు ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఆల్ స్ట్రింగ్స్. అలా కాకుండా మనం డైనమిక్ గా అసైన్ చేసాము అంటే అప్రోప్రియేట్ డేటా టైప్స్ విల్ బి టేకెన్. ఫస్ట్ దానికి ఇంటీజర్ తీసుకుంటది, రెండో దానికి స్ట్రింగ్ తీసుకుంటది, మూడో దానికి కూడా ఇంటీజర్ తీసుకుంటది, నాలుగోది స్ట్రింగ్ తీసుకుంటది, ఆ తర్వాత ఫ్లోట్ తీసుకుంటది, ఆ తర్వాత ఈజ్ యాక్టివ్ అనేది ట్రూ ఇచ్చాను కాబట్టి బులియన్ డేటా టైప్ తీసుకుంటది. ఆ తర్వాత ఏమి ఇచ్చాను, 4 9s J ఇచ్చా, దట్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ది నెంబర్. ఆ నెంబర్ లో ఇంకా చాలా ఉంది, దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో ఉందని చెప్పేటప్పుడు దెన్ వి గో ఫర్ J, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ది నెంబర్ అని చెప్పారు. ఓకే, ఇవి ఈ డేటా టైప్స్ అన్ని మీకు ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు చూడు, మనం రన్ చేద్దాం. సో ఆల్ డేటా టైప్స్ అప్రోప్రియేట్ వస్తాయి. ఇదే డేటాస్ ని మీరు కీబోర్డ్ నుంచి తీసుకున్నారనుకో అన్ని స్ట్రింగ్ వస్తాయి. ఇది మనం మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా డేటా టైప్ కీబోర్డ్ నుంచి తీసుకుంటే బై డిఫాల్ట్ ఆల్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. If you are assigning a value, then it should be takes appropriate data type. మనం ఇచ్చేటప్పుడు ఏ డేటా టైప్ ఆఫ్ కంటెంట్ అయితే ఇస్తున్నామో ఆ డేటా టైప్ తీసుకుంటది. అలా కాని పక్షంలో అన్ని స్ట్రింగే తీసుకుంటది. ఇప్పుడు మన కీబోర్డ్ నుంచి ఇవ్వట్లేదు కదా, సో కాబట్టి అసైన్ చేస్తున్నాం కాబట్టి ఎట్ ద పాయింట్ ఆఫ్ టైం ఏ డేటా అయితే మనం ఇస్తున్నామో ఆ డేటా టైప్ కింద కన్సిడరేషన్ చేస్తాం అన్నమాట. దట్స్ ఓకే. So don't write, after that we can write the programs. Next data types the second. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇన్పుట్ నుంచి తీసుకుంటున్నాను కదా, కానీ ఇన్పుట్ నుంచి తీసుకునేటప్పుడు నేను ఇక్కడ ఇంటీజర్ అని చెప్పని టైప్ క్యాస్ట్ చేశాను. సో కాబట్టి అది కూడా ఇంటీజర్ కిందే డేటా టైప్ చెప్పేది. ఇక్కడ నేను స్ట్రింగ్, ఇక్కడ మళ్ళీ ఇంటీజర్ కిందే తీసుకున్నాను. ఇక్కడ స్ట్రింగ్ ఎందుకంటే నేను మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ ఫ్లోట్ అంటే ఏమేమి టైప్ క్యాస్ట్ నేను తెలియటం కోసం ఇక్కడ ఏం వాడాను, బుల్ అని వాడా. బుల్ అంటే బులియన్. మామూలుగా అయితే స్ట్రింగ్ కింద కన్సిడరేషన్ చేసింది, మనం బులియన్. ఎంటర్ ద వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇవ్వమని ఎందుకు చెప్పానంటే పైథాన్ లో ట్రూ ఫాల్స్ ఎప్పుడూ కూడా టైటిల్ కేసులో ఉంటవి. టైటిల్ కేసు అంటే ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్, రిమైనింగ్ ఆల్ ఆర్ స్మాల్ ఉండాలి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. ట్రూ ఆర్ ఫాల్స్ మీరు స్మాల్ ఇస్తే కుదరదు. అదే జావా స్క్రిప్ట్ అయితే అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. పైథాన్ లో అయితే ట్రూ ఫాల్స్ కి ఫస్ట్ క్యాపిటల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఎందుకు ఇలా మెన్షన్ చేశా అంటే నువ్వు గబక్కన అటు ఇటుగా ఇస్తే అది కన్సిడరేషన్ చేయలేదు కాబట్టి స్ట్రింగ్ అయిపోయింది, అప్పుడు బులియన్ కాదనమాట. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ చేయమని చెప్పాం. తర్వాత ఇది ఇమాజినరీ. ఇప్పుడు వీటి డేటా టైప్స్ మనం ప్రింట్ చేస్తే ప్రాపర్ డేటా టైప్స్ మనకి ప్రింట్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే కింద కాంప్లెక్స్ నెంబర్ కూడా చెప్పింది. ఫస్ట్ ఎంటర్ నెంబర్, ఆ తర్వాత నేమ్, ఆ తర్వాత సమ్ ఏజ్, దెన్ ద కోర్స్ అండ్ ఫీజ్, దెన్ నెక్స్ట్ ట్రూ is active, all are should be printed. Okay, that's so ఇవి డేటా టైప్స్ కి సంబంధించిన ఆల్ డేటా టైప్స్. ఓకే, దెన్ నెక్స్ట్ టాపిక్ మనకి వేరియబుల్స్ లో మనం డిస్కస్ చేసాం మల్టిపుల్ వేరియబుల్స్, మల్టిపుల్ వాల్యూస్. ఓకే, మల్టిపుల్ వేరియబుల్స్, సింగిల్ వాల్యూ డిస్కస్ చేసాం. దట్ ఆల్ ఆర్ షుడ్ బి కన్సిడర్డ్ దీంట్లో ఉంటాయి. సో లెట్స్ సే క్లోజ్ దీస్ థింగ్స్. యా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వెల్కమ్ టు పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని పెట్టి చేశాను. దట్ ఈస్ ద వన్ మెసేజ్. దేనికోసం వాడతాం, జనరల్గా ప్రింట్ఎఫ్ ని రెండు రకాలుగా వాడుతుంటాం. ఒకటి అవుట్పుట్ ప్రింట్ చేయడానికి వాడతాం, ఇంకొకటి ప్రాంప్ట్ మెసేజ్ ఇవ్వడానికి. ముందుగా నువ్వు ఈ నెంబర్ ఎంటర్ చేయి, ఈ కోడ్ ఎంటర్ చేయి, ఈ నేమ్ ఎంటర్ చేయి చెప్పడానికి కూడా వాడుతున్నాం. సో ప్రాంప్ట్ మెసేజ్ కింద. తర్వాత కోడ్ ఇనిషియలైజ్ చేశాను, నేమ్ ఇనిషియలైజ్ చేశాను, ప్లేస్ ఇనిషియలైజ్ చేశాను, సమ్ శాలరీ ఇనిషియలైజ్ చేశాను. ఇనిషియలైజ్ చేయడం అంటే ముందుగానే మనం వాల్యూస్ ఇచ్చేయడం. ఇచ్చిన తర్వాత నేను ప్రింట్ చేద్దామని ఒక స్ట్రింగ్ ఫార్మేషన్ చేస్తాను. ఏం చేస్తాను, ఒక స్ట్రింగ్ ని ఫార్మేషన్ చేస్తాను. ఈ స్ట్రింగ్ ఫార్మేషన్ పేరు str text అని పేరు పెట్టుకొని
మై నేమ్ ఈజ్ సో అండ్ సో నేమ్ అండ్ ప్లేస్ ఈజ్ సో అండ్ సో ప్లేస్. మై కోడ్ ఈజ్, ఇక్కడ బ్యాక్ స్లాష్ పెట్టింది చూసారా, అది నేను పెట్టింది కాదు. ఆటోమేటిక్గా పైథాన్లో ఒక కంటిన్యూషన్ లైన్ పట్టకపోతే దాన్ని వ్రాప్ చేసేటప్పుడు బ్యాక్ స్లాష్ పెడతాను. బ్యాక్ స్లాష్ మీన్స్ సమ్ మోర్ కంటెంట్ ఈస్ దేర్ ఇన్ దట్ లైన్, ఐ వ్రాప్డ్ ద నెక్స్ట్ లైన్ అని అర్థం అనమాట. ఓకే, దట్స్ ఎస్టీఆర్ ఆఫ్ కోడ్ ప్లస్ మై శాలరీ అని చెప్పి పెట్టాం. ఇక్కడ మనం ఎస్టీఆర్ ఆఫ్ కోడ్ అన్నాం ఎందుకంటే ద కోడ్ షుడ్ బి ఎ నెంబర్, దట్స్ వై వీ షుడ్ కన్వర్ట్ టు ద స్ట్రింగ్. ఇక్కడ శాలరీ అనేది ఫ్లోట్, దాన్ని కూడా మనం స్ట్రింగ్ లోకి మార్చాలి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ చేంజ్ దోస్ థింగ్స్ ఇట్ షుడ్ బి షోయింగ్ అన్ ఎర్రర్. అవి రెండు మనం మార్చకపోతే ఎర్రర్ వచ్చేసింది. ఆ తర్వాత ఈ స్ట్రింగ్ ఏం చేస్తున్నాం మనం, వీ కెన్ ప్రింట్ ద స్ట్రింగ్. దెన్ ఆఫ్టర్ ఇంకొక స్టైల్లో రాయొచ్చు. ఓకే సార్, నేను అసలు కన్వర్ట్ చేయలేను, కన్వర్ట్ చేయకుండా కూడా నేను ప్రింట్ చేయలేనా? ఎస్, ఇట్స్ పాసిబుల్. ఎలా అంటే we can use the separated by the commas. All strings should become separated by the commas. కామాస్ చేస్తే అర్థమైంది, ఇది ప్రింట్ అవ్వు, తర్వాత అది ప్రింట్ అవ్వు, ఆ తర్వాత అది ప్రింట్ అవ్వు అని చెప్పటం. అంటే అన్ని వరుసగా ప్రింట్ చేస్తున్నాయి. దే ఆర్ నాట్ కన్కార్డినేట్ యాజ్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ కింద మొత్తం కలపట్లేదు, దీనికి దానికే ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాం బై సపరేటెడ్ బై ద కామాస్. దట్స్ వై నో నీడ్ ఆఫ్ టు ట్రాన్స్లేట్, టైప్ కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇవన్నీ కలిపి ఒక సింగిల్ స్ట్రింగ్ కింద ట్రాన్స్లేట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కంపల్సరీ టైప్ కాస్ట్ చేయాలి. ఇక్కడ అలా కన్కార్డినేషన్ చేయట్లా, ఏం చేస్తున్నాము, ఇది ప్రింట్ అవ్వాలి, తర్వాత ఇది ప్రింట్ అవ్వాలి, ఆ తర్వాత ఇది ప్రింట్ అవ్వాలి. కామా అంటే అర్థమైంది, ఇట్స్ ఎ సపరేటర్. సపరేటర్ అంటే ఒక దాని తర్వాత ఒకటి కంటిన్యూగా ప్రింట్ అవ్వాలని చెప్పడం. అక్కడ డేటా టైప్ కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బోత్ షుడ్ బి వర్క్ అవుతాయి మనకి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. దెన్ ఇట్ షుడ్ బి ప్రింట్స్ అవుట్పుట్. రెండు అవుట్పుట్స్ వచ్చేసినాయి, ఫస్ట్ ది వచ్చింది అవుట్పుట్, సెకండ్ ది వచ్చింది అవుట్పుట్. వచ్చిన బోత్ షుడ్ బి వర్క్. ఇది టైప్ కాస్ట్ చేసాము, ఇది టైప్ కాస్ట్ చేయలేదు. బట్ హౌ ఇట్ విల్ బి వర్క్స్ అంటే దీనికి కన్కార్డినేషన్ చేసి ఒక స్ట్రింగ్ లో స్టోర్ చేసి ప్రింట్ చేసాము, దీన్ని కన్కార్డినేషన్ చేయకుండా సపరేటెడ్ స్ట్రింగ్స్ లాగా ప్రింట్ చేసాము. ఇక్కడ అన్ని మీకు బగ్స్ లాగా కనబడుతున్నాయి చూడండి, ఈ డబుల్ కొటేషన్ లో పెట్టిన స్ట్రింగ్ దగ్గర బగ్స్ కనబడుతున్నాయి. ఇవన్నీ బగ్స్ కాదు, మనం సింటాక్స్ రూల్స్ ప్రాపర్ గా ఫాలో అవ్వాలంటే ఈక్వల్ కు ముందు ఒక స్పేస్ ఇవ్వాలి, ఈక్వల్ తర్వాత ఒక స్పేస్ ఇవ్వాలి, ఇక్కడ కూడా ఒక స్పేస్ ఇవ్వాలి. దెన్ దట్ ఆల్ ఆర్ విల్ బి ఒమిటెడ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా రాస్తే నీట్ గా అది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని అర్థం అనమాట. అప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ లేకుండా పోతాయి. ఇక్కడ కూడా అంతే, ఈక్వల్ ముందు ఈక్వల్ తర్వాత. దట్స్ ఈ ప్లస్ల దగ్గర కూడా ముందు వెనక స్పేస్లు పెట్టేస్తే దట్ షుడ్ బి రిమూవ్డ్. ఇంకా కొన్ని ఎర్రర్స్ ఇలానే కనపడ్డాయి అంటే అర్థం ఏంటంటే ఆ వర్డ్ డిక్షనరీలో లేదు, దాన్ని ఏమన్నా పేరు మార్చమంటావా అని అడుగుతుంది. అది ఇన్వర్డ్ strtxt టెక్స్ట్ అనేది డిక్షనరీలో అవైలబిలిటీ లేదు, దాన్ని ఏమన్నా పేరు మార్చి ఇంకో పేరు కింద పెట్టుకుంటావు అని అడుగుతాను. అర్థమైందా? దట్స్ అవి ఎర్రర్ కాదు. ఇక్కడ కూడా కామా పెట్టాక కామాకు ముందు స్పేస్ అవసరం లేదు, ఎప్పుడు కూడా కామా తర్వాత స్పేస్ కావాలి. కామాకు ముందు స్పేస్ ఎప్పుడు అవసరం లేదు, సపరేట్ చేసేటప్పుడు కామా తర్వాత స్పేస్ ఉండాలి. దట్స్ అది కూడా ఒక బగ్ అనమాట. సో ఇవన్నీ మనం క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నీట్గా బగ్లెస్గా మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇవన్నీ చేస్తే మనకి ఎక్కడ హింట్లు కనపడదు. ఇప్పుడు ఇట్లాంటి స్ట్రింగ్ చూపించింది అనుకో, అది కూడా ఏందని అర్థం అంటే ఆ వర్డ్ మనకి డిక్షనరీలో అవైలబిలిటీ లేవని అర్థం అనమాట. అట్లాంటివన్నీ మనకి ఇక్కడ గ్రామర్ మిస్టేక్స్ అన్ని గ్రీన్ కలర్ లో వస్తాయి, సింటాక్టికల్ మిస్టేక్స్ అన్ని ఎల్లో కలర్ లో వస్తాయి. ఎల్లో కలర్ లో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎల్లో కలర్ లో వస్తే సింటాక్టికల్ మిస్టేక్స్, గ్రీన్ కలర్ లో వస్తే ఇట్స్ ఎ గ్రామర్ మిస్టేక్. దట్ వర్డ్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద గ్రామర్. ఓకే, దట్స్ సో ఈ ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసాం కదా. లెట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ దిస్ ఆల్సో వన్ స్టైల్, ఇది కూడా అవుట్పుట్ ప్రింట్ చేయడానికే. కాకపోతే ఇక్కడ ఒక స్పెషల్ వాడాం, ఎండ్. ఎండ్ ఇప్పుడు మనం ఏమీ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ వాడామంటే ఒక లైన్ అయిపోయింది. మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ వాడితే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అయింది, మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ వాడితే ఆ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అయింది. నాకు అలా కాదు, ఫస్ట్ లైన్ ప్రింట్ అయ్యి దాని కంటిన్యూషన్ నెక్స్ట్ లైన్ ప్రింట్ అవ్వాలి అంటే మనకి స్పెషల్ కమాండ్ ఏం లేదు. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అని జావాలనుకో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అంటేనేమో ప్రింట్ చేసి వెయిట్ చేసిద్ది, మళ్ళీ ఇంకోటి ప్రింట్ ఇస్తే దాని పక్కన ప్రింట్ అయింది. అలా కాదు, ఒక లైన్ ప్రింట్ అయిపోయి నెక్స్ట్ లైన్ రావాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని వాడతాం. అప్పుడు ఏమైతే ఆ లైన్ ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్కి వస్తుంది. మీకు జావా టచ్ కాలేదు, ఇంకా టచ్ కాలేదు. ఓకే, లెట్ us లీవ్. సిలో మనం ప్రింట్ ఎఫ్ వాడేటప్పుడు బ్యాక్ స్లాష్ అని వాడితే న్యూ లైన్ వాడితే, బ్యాక్ స్లాష్ వాడకపోతే పక్క పక్కనే ప్రింట్ అయింది కదా. సేమ్ థింగ్ ఇక్కడ ఎండ్ అనేది ఎందుకు వాడుతున్నామంటే దిస్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఎండెడ్, ఎండ్స్ ఐ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ స్పేస్ అని అర్థం. ఆ ఎండ్ ఈక్వల్ టు ఎంటీ స్పేస్ కానీ మనం ఇవ్వకపోతే ద లైన్ షుడ్ బి ఎండెడ్. ఆ లైన్ ఏమైపోయింది, ఎండ్ అయిపోయి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మీకు రిజల్ట్ ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ
పైన ఏమొచ్చింది, మై నేమ్ ఈజ్ శ్రీనివాసరావు అని వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, మై నేమ్ ఈజ్ శ్రీనివాసరావు కే వచ్చిందా. ఆ తర్వాత ప్లేస్ ఇన్ ఒంగోలు అని వచ్చింది, వచ్చిందా. ఆ తర్వాత ఏమొచ్చింది ఇక్కడ నెక్స్ట్ సిస్టంలో ప్లేస్ ఇన్ ఒంగోలు మై కోడ్ ఈజ్ 100 అని చెప్పని వచ్చింది. ఆ తర్వాత మై శాలరీ సోయిన్స్ వచ్చింది, ఫినిష్ అయిపోయింది. సో ఇదంతా ఫినిష్ అవ్వడానికి ఇవి మనం ఎండ్లో ఏమీ పెట్టలేదు కాబట్టి ఈ 4 బదులు ఈ 4 వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 4 బదులు ఈ 4 ఇండివిజువల్గా ప్రింట్ అయింది. ఇక్కడ పైన నేను ఏం వాడాను, ఎండ్ వాడాను కాబట్టి దిస్ లైన్ కంటిన్యూస్లీ ప్రింటెడ్. ఒకటే లైన్ కింద పెట్టి ఏం చేశారా, మై నేమ్ ఈజ్ శ్రీనివాసరావు, ప్లేస్ ఈజ్ ఒంగోల్, మై కోడ్ ఈజ్ 100. లాస్ట్ లైన్ బ్రేక్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేసాం, బ్యాక్ స్లాష్ అని వాడాం. ఆ లైన్ తర్వాత బ్రేక్ అయిపోవాలి, మన కిందకి రావాలి కదా, దట్స్ వై వీ కెన్ యూజ్ ద బ్యాక్ స్లాష్ అని. న్యూ లైన్ క్యారెక్టర్. ఎండ్ వాడామంటే అర్థం ఏంటంటే ద లైన్ షుడ్ నాట్ బి ఎండెడ్, సమ్ మోర్ విల్ బి నీడ్ టు ప్రింట్ ఆఫ్టర్ దట్ స్టేట్మెంట్ అని అర్థం అనమాట. ఓకే, ఈ మధ్యలో స్పేస్ ఇవ్వాలా లేకపోతే దాన్ని స్పెషల్ క్యారెక్టర్ ఇవ్వాలా మీ ఇష్టం, కామా పెట్టుకోనో ఇష్టం. మనం అక్కడ అదే ఇవ్వాలి అని లేదు. సంథింగ్ క్యారెక్టర్ వీ కెన్ ప్రొవైడ్, లెట్స్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. దట్స్ ఆల్సో విల్ బి ప్రింటెడ్ విత్ కామాస్. అక్కడ కామా కాదు, డాలర్ పెట్టుకుంటావా, అండర్ స్కోర్ పెట్టుకుంటావా, వాట్ ఎవర్ ఇట్ మే బి, సింబల్ వీ కెన్ పుట్. మనం స్పేస్ పెట్టుకున్నాం కాబట్టి ఇట్ షుడ్ బి షోయింగ్ ఆన్ టు ద స్పేస్. కామాలు పెడితే మళ్ళీ సపరేట్ అయిపోయింది కదా, అందుకని పెట్టలేదు. మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, ఎనీ క్యారెక్టర్ వీ కెన్ ప్లేస్, నో ఇష్యూ అబౌట్ దట్. ఇవన్నీ డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్స్ వాడాం కాబట్టి ప్రతి లైన్ సపరేటెడ్గా ప్రింట్ అయ్యాయి. ఓకే, ఈ ఒక్క ప్రోగ్రామ్ చూద్దాం, తర్వాత నెక్స్ట్ వాటికి వెళ్దాం. సో ఇక్కడ నేను ఏం చేశానంటే డైనమిక్గా టైప్ క్యాస్ట్ ఎలా చేస్తాం. ఫస్ట్ ఎంటర్ ద ఫ్రూట్ నేమ్ అన్నాను, అది డిఫాల్ట్గా స్ట్రింగే కాబట్టి నేను క్యాస్ట్ చేయలేదు. ఆ తర్వాత ఎంటర్ ద క్వాంటిటీ అన్నాను, క్వాంటిటీ ఆల్వేస్ నెంబర్సే ఉంటాయి కాబట్టి దాన్ని ఇంటీజర్ కింద మార్చాను. ఆ తర్వాత ఎంటర్ ద యూనిట్ ప్రైస్ అన్నాను, ప్రైస్ మేబీ ఇంటీజర్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, 10 రూపాయలు ఉండొచ్చు, 10.5 రూపాయలు ఉండొచ్చు. ఆ చేంజ్ అనేది రావడానికి స్కోప్ ఉంది కాబట్టి స్కోప్ ఆఫ్ ది వేరియబుల్ మనం ఎప్పుడు కూడా చూడాలి, ఎప్పుడు కూడా పాసిబిలిటీస్ చూడాలి. దాంట్లో ఎటువంటి వాల్యూ రావడానికి స్కోప్ ఉందో చూసుకొని దాని డేటా టైప్ని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 3 టైప్ క్యాస్ట్ చేసుకున్నాం. తర్వాత నేను టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ రేట్ అని డైరెక్ట్గా రాసేసా. ఎందుకు రాసేసానంటే క్వాంటిటీ ఇంటీజర్లో ఉంది, రేట్ వచ్చేసి ఫ్లోట్లో ఉంది కాబట్టి ఇట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్. బట్ అల్టిమేట్గా టోటల్ అమౌంట్ ఏ డేటా టైప్కి వెళ్ళిపోయింది, ఫ్లోట్కి వెళ్ళింది. ఇంట్ ఇంటూ ఫ్లోట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫ్లోటే రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇట్ షుడ్ బి టేక్ ఏ ఫ్లోట్ వాల్యూ. ఇప్పుడు నేను ప్రింట్ చేసేటప్పుడు రేట్ని స్ట్రింగ్ కింద మార్చాలి, క్వాంటిటీని స్ట్రింగ్ కింద మార్చాలి, అండ్ టోటల్ అమౌంట్ని స్ట్రింగ్ కింద మార్చాలి. ఎందుకని అవి నెంబర్స్ కన్కార్డినేషన్ జరగదు కదా, దట్స్ ఓకే. నెక్స్ట్ దాంట్లో ఏం చేశానంటే ఇక్కడ నేను ఫ్రూట్ నేమ్ని స్ట్రింగ్ కింద తీసుకున్నా, క్వాంటిటీని స్ట్రింగ్ కింద తీసుకున్నా, రేట్ని స్ట్రింగ్ కింద తీసుకున్నా, అండ్ టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాటి టైప్ క్యాస్ట్ చేశాను, ఇంటీజర్ ఆఫ్ క్వాంటిటీ, ఫ్లోట్ ఆఫ్ రేట్ అని పెట్టి. ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చింది. దాని స్ట్రింగ్ ప్రింట్ చేసేటప్పుడు అప్పుడు నేను రేట్ని క్వాంటిటీని టైప్ క్యాస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్గా 2 కూడా స్ట్రింగ్స్లోనే ఉండేగా. అప్పుడు దేన్ని టైప్ క్యాస్ట్ చేసాం మనం, ఓన్లీ టోటల్ అమౌంట్ ఒకటి టైప్ క్యాస్ట్ చేసాం అనమాట. సో నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్. ఫస్ట్ ఫ్రూట్స్ అడుగుతుంది, ఐ గో విత్ బనానా. సో quantity is the 12, so like a 60 rupees I am given. Now it's okay. Okay, I go with the grapes, so quantity is some 100, each 1 rupee, then it should be printed. Okay, so ఈ రోజుకి ఈ ఇంట్రడక్షన్ లో 2 ప్రోగ్రామ్స్, డేటా టైప్స్ లో 2 ప్రోగ్రామ్స్, ఈ 3 ప్రోగ్రామ్స్ మొత్తం నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఆపరేటర్స్ గురించి, కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి వెళ్దాము. మీరు వచ్చేటప్పటికి మనం డైరెక్ట్గా స్ట్రింగ్ స్లైసెస్ దాకా, లూప్స్ దాకా వెళ్ళిపోతాం. మళ్ళీ మీకు మండే బ్రేక్ కదా. ఓకే, బాయ్. సో మీరు కూడా మీరు క్లాస్ వినేటప్పుడు నోట్స్ రాస్తే రాసుకోండి, తర్వాత రాసుకునే పని అయితే వీ టేక్ ద స్క్రీన్ షాట్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోకపోతే తర్వాత వీడియో ప్లే చేసుకొని ఆ ప్రోగ్రామ్ దగ్గర పాస్ చేసుకొని రాసుకోండి. ఓకే, వదిలేవాకండి, ఎందుకంటే లాస్ట్లో ప్రాజెక్ట్ చేయాలంటే వీటన్నిటి మీద ఒక అవగాహన ఉంటేనే మనం ప్రాజెక్ట్ చేయగలుగుతాం. వచ్చిన స్కోప్ని యూటిలైజ్ చేసుకోండి. 6 monthsలో మంచి ప్రాజెక్ట్ చేస్తే మీకు రేపు ఫ్యూచర్కి మంచి బెనిఫిట్ అయింది. ఒక ప్రాజెక్ట్ చేసాము లైవ్ అనేది అందరు కొనుక్కొచ్చి పెడుతుంటారు, కాలేజీలో ప్రాజెక్ట్ అనగానే కొనుక్కొచ్చి పెడతారు. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి పర్చేస్ అండ్ పుట్ ద ప్రాజెక్ట్స్. అలా కాకుండా మనం ఒక డైనమిక్ ప్రాజెక్ట్ చేసామనే ఫీల్ ఉంటుంది చూసారా, ఇట్స్ బెటర్ ఫీలింగ్ ఉంటుంది. రేపు మనం చెప్పుకునేటప్పుడు కూడా బాగుంటుంది, నాలెడ్జ్ వస్తుంది, అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, లెట్స్